చిన్నప్పటి నుంచి మనకి సీత అంటే ఒక లాయల్ వైఫ్గానే తెలుసు. కానీ తన బ్రేవరీ, తన విల్ పవర్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు. అండ్ ఇట్ వాస్ లాస్ట్ ఇన్ ద టైమ్. ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి నేను 4 ఇన్స్టాన్సెస్ పిక్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సీత రాముడితో పాటు అడవికి వెళ్ళడానికి కారణం తన భయం కాదు. ఫోన్లకి, బైక్లకి స్క్రాచ్లు పడితేనే ఏడ్చే రోజుల్లో ఉన్నాం మనం. అలాంటిది సీత తన రాజ్యాన్ని, తన లగ్జరీని అన్నీ సాక్రిఫైస్ చేసి అడవికి వెళ్ళింది. అలాగే అగ్ని పరీక్షలో సీత తను మిగిలిన వాళ్ళకి ప్రూవ్ చేయడానికి వెళ్ళలేదు, సత్యం ఎప్పుడు భయపడదు అని ప్రూవ్ చేయడానికి వెళ్ళింది. అలా వెళ్ళిన సీత తన హార్ట్లో బర్నింగ్ ఫైర్ని జనరేట్ చేసుకొని బయటకు వచ్చింది. దీంట్లో ఆమె ప్యూరిటీ కనిపిస్తుంది. అలాగే సీత తన పిల్లలని ఒంటరిగానే గొప్పగా పెంచింది. తన దాన గుణంలో తన జనరాసిటీ కనుక చివరిగా రాముడు సీతని తన వెంట వచ్చేయమన్నాడు. కానీ సీత తన డిగ్నిటీతో తన తల్లి అయిన భూమాత దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది. తన మౌనం బలహీనత కాదు, బట్ ఇట్స్ హర్ స్ట్రెంగ్త్. సో ఇట్స్ హై టైం మనం సీత అంటే ఒబీడియంట్ ఉమెన్గా కాకుండా ధైర్యం అండ్ రెసిలియంట్ ఉమెన్గా రికగ్నైజ్ చేయడం అండ్ పిల్లలకి చెప్పడం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.